హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చేసి జరిగినటువంటి హీరింగ్ గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. ఏపీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించి ఈరోజు అనగా April 25 అయితే హీరింగ్ జరగడం జరిగింది. అలాగే వాదనలు కూడా జరగడం జరిగిందనమాట. అలాగే ఈ హీరింగ్ తర్వాత మనకు నెక్స్ట్ హీరింగ్ డేట్ ఎప్పుడు, హీరింగ్లో హాట్ టాపిక్స్ ఏంటి మనకు, అలాగే ఈరోజు రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి పిటిషనర్ తరపున లాయర్స్ అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే ఈ హీరింగ్ తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి అని అభ్యర్థులు ఉన్నటువంటి ఆందోళన ఏంటి అనేది అయితే కూడా ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. అలాగే మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే ఇద్దరు లాయర్లు, పిటిషనర్ తరపునటువంటి ఇద్దరు లాయర్లు అయితే తమ వాదనలు వినిపించడం జరిగిందనమాట. మనకు ఓవరాల్గా అయితే 11 పిటిషన్స్ ఉండడం జరిగింది. ఓవరాల్గా 12 అంటే ఇప్పుడు కొత్తగా సీనియర్ లాయర్ వీరారెడ్డి గారితో కలిపి మొత్తం మనకు 12 పిటిషన్లు అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇప్పటికైతే 12 పిటిషన్లు 7 లాయర్లు సీనియర్ లాయర్లతో కలిపి ఈ రోజుతో 5 లాయర్లతో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు వాదన వినిపించినటువంటి లాయర్లు ఎవరు, వారు రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈరోజు మొదటగా అయితే పివి కృష్ణయ్య గారు అయితే తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. సార్ గారు వచ్చేసి మెయిన్గా రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటో అయితే డిస్కషన్ చేద్దాం. సార్ గారు మెయిన్గా వచ్చేసి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ 1:100 సంబంధించి ఒక పాయింట్ రైజ్ చేయడం జరిగింది. అలాగే వర్టికల్ రిజర్వేషన్ గురించి మెయిన్గా పాయింట్స్ అయితే రైజ్ చేయడం జరిగిందనమాట. ఈ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ వల్ల ఏ విధమైన రిజర్వేషన్ పాటించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, పోస్టులు అలాట్ చేయడం జరిగింది అనే పాయింట్స్ గురించి అయితే మనకు పివి కృష్ణయ్య గారు రైజ్ చేయడం జరిగింది. అలాగే జడ్జి గారు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది రిజర్వేషన్ గురించి. దానికి సంబంధించి పివి కృష్ణయ్య గారు చాలా బలంగా తమ వాదనను వినిపిస్తూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అలాగే శివాజీ గారు వచ్చేసి తను కూడా వర్టికల్ రిజర్వేషన్కి సంబంధించి టాపిక్ వివరిస్తూ కొన్ని జోన్లలో అయితే ఉమెన్ రిజర్వేషన్ చాలా ఎక్కువగా ఉంది, 40-50 కూడా క్రాస్ అయిందని చెప్పేసి ఈరోజు వాదనలు వినిపించడం జరిగిందనమాట. ఈ వాదనలు వినిపిస్తూనే మన శివాజీ గారు అయితే ఒక మెయిన్ పాయింట్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ కేసును కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే అనిల్ గుప్తా వర్సెస్ యూపీ కేసు గురించి అయితే ఇక్కడ ప్రస్తావనకు రావడం జరిగిందనమాట. అసలు అనిల్ గుప్తా వర్సెస్ యూపీ కేసు యొక్క ప్రధాన అంశం ఏంటి, ఈ కేసును ఈరోజు ఎందుకు ప్రస్తావించడం జరిగింది అనే దాని గురించి కూడా అయితే మనం డిస్కషన్ చేద్దాం. అనిల్ గుప్తా వర్సెస్ యూపీ కేసు ప్రధానం ఏంటంటే 1995లో జరిగిందనమాట ఈ కేసుకు సంబంధించి ప్రధాన అంశం ఏంటంటే యూపీ గవర్నమెంట్ వచ్చేసి మెడికల్ ప్రవేశాల విషయంలో, ఏదైతే మెడికల్ ప్రవేశాల సీట్ల విషయంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించకుండా ఏకంగా 65% రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ప్రవేశ సీట్ల విషయంలో 65% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు జనరల్ కోటాలో కేవలం 35% మాత్రమే ఉండడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినప్పుడు వారికి అనుకూలంగా అయితే తీర్పు రావడం జరిగిందనమాట. ఏమని తీర్పు వచ్చిందంటే అంటే ఈ రిజర్వేషన్ వచ్చేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని సవరిస్తూ యూపీ గవర్నమెంట్ అయితే ఈ ఏదైతే మెడికల్ రిజర్వేషన్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని సవరిస్తూ మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మెడికల్ ప్రవేశాలకు సంబంధించి. దాన్ని అంటే అక్కడ కూడా రిజర్వేషన్ అంశమే ఏదైతే ఉందో రోస్టర్ పాయింట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశమే అక్కడ కూడా తెరపైకి వచ్చింది. కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఈ రోజైతే మన శివాజీ సార్ గారు అయితే దాని గురించి మెయిన్గా రైజ్ చేయడం జరిగింది. సో అక్కడ జరిగినటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించకుండా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మెడికల్ ప్రవేశాలకు సంబంధించి దాన్ని రద్దు చేస్తూ అంటే దాన్ని మాడిఫై చేస్తూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటిస్తూ మళ్ళీ రీనోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ. సో దాన్ని అయితే ఈరోజు సార్ మెన్షన్ చేయడం జరిగింది ఈ కేసు విషయంలో. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. అలాగే మరి ఇంకా మనకు టైం లేకపోవడం వలన వాదనలు అయితే కంప్లీట్గా వినిపించలేకపోయారు. మనకు నెక్స్ట్ హీరింగ్ వచ్చేసి మళ్ళీ April 29వ తారీఖు అయితే మనకు నెక్స్ట్ హీరింగ్ ఇవ్వడం జరిగింది డేట్, అనగా మంగళవారం రోజు మనకైతే నెక్స్ట్ హీరింగ్. ఈ రోజు కూడా మనకైతే పిటిషనర్ తరపున వాదనలే ఉంటాయన్నమాట. పిటిషనర్ తరపున వాదనలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా 2 లాయర్స్, అందులో మెయిన్గా సీనియర్ లాయర్ గారి వాదనలు ఉన్నాయి. ఈ వాదనల కోసమే అందరూ అయితే వేచి ఉన్నారు. ఈ మన పిటిషనర్ తరపున లాయర్లు కంప్లీట్ అయిన తర్వాత ఆపోజిషన్ అంటే గవర్నమెంట్ అండ్ బోర్డుకి అయితే ఛాన్స్ ఇస్తారనమాట. వాళ్ళ యొక్క అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే దాని గురించి మెయిన్ అయితే ప్రస్తావన జరుగుతుంది. ఇద్దరు వాదనలు విన్న తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఈ కేసుపై ఒక కన్క్లూజన్ అంటే తమ పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఏపీలో జరుగుతున్నటువంటి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ కేసు విషయంలో అయితే అభ్యర్థులకు రోజుకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఏమవుతుందా అనే ఆందోళన కూడా అభ్యర్థుల్లో అయితే ఉంటుంది.
ఇటు గ్రూప్ 2కు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇన్ కేసు ఇన్ని చిక్కులతో మనం జాబ్కి వెళ్తే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి, ఏది జరగరాంది జరిగితే అని వారిలో ఆందోళన ఉంది. అలాగే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో మరొకసారి అవకాశం వస్తే మళ్ళీ తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి మరో ఒక్క ఛాన్స్ వస్తే అవకాశం వస్తే బాగుండు అని చెప్పేసి మరికొంతమంది అభ్యర్థులు అయితే ఉన్నారనమాట. ఏది ఏమైనప్పటికీ ఫైనల్ డెసిషన్ అయితే కోర్టుదే కాబట్టి అందరూ కూడా కోర్టు డెసిషన్ కోసం వేచి ఉండక తప్పదు. అలాగే మీరు కానీ మన కంటెంట్ మీకు కానీ మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది మరి ఈరోజు గ్రూప్ 2 సంబంధించినటువంటి ప్రధాన అప్డేట్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో